ఈరోజు కూడా అండి మనం మన జీవితంలో దేవునికి దగ్గరగా చేరాలంటే నీలో ఒక క్రమశిక్షణ, దేవుని దగ్గరగా చేరటానికి నీవు ఒక క్రమశిక్షణ ఏంటి? ఫస్ట్ నీ స్థితిని గ్రహించు. నా జీవితంలో ఈ కష్టంలు ఎదురవుతున్నాయి, ఈ కష్టంలో నేను దాటుకుని రావాలి, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలి, నేను దేవునికి దగ్గర ఉండాలి. అయ్యో నేను దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. మీలోనే చాలామంది చెప్తున్నారు, దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, నేను దేవునికి దగ్గరకు చేరాలి అంటూ యూ హ్యావ్ టు ఫస్ట్ రియలైజ్. నీవు గ్రహిస్తే దేవుని దగ్గర చేరటానికి అడుగు తెస్తావు. అదే అంటున్నాను, నువ్వు దేవుని దగ్గర చేరినప్పుడు నీవు ప్రార్థన ఎంత చేస్తున్నావో అదే రీతిగా వాక్యం చదవాలి. నువ్వు వాక్యము ప్రార్థన ఎంతగా తీస్తున్నావో నీ జీవిత అడుగుల్లో కూడా, నీ జీవిత విధానంలో కూడా క్రమశిక్షణ కలిగి బ్రతుకుతాం కూడా అంత ముఖ్యం. దేవుని వాక్యము తగినట్టుగా జీవిస్తున్నామా, లేకపోతే లోకానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను అంటున్నావా? ఈరోజు చూడాలంటే ప్రాబ్లము రక్షించబడతాం కాదు. ఎందరో రక్షించబడుతున్నారు. రక్షించబడిన వారందరూ బలం కలిగి జీవిస్తున్నారా? రక్షించబడిన వారందరూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? రక్షించబడిన వారందరూ అపవాదిని ఎదురుస్తూ జీవిస్తున్నారా? రక్షించబడిన వారందరూ నాలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? చూసి అక్కడే అపవాది దాడి చేస్తున్నాడు. స్థిరత్వము లేనివాడిగా, క్రమశిక్షణ లేనివాడిగా, దేవునికి దగ్గరగా చేరని వాడిగా చేస్తున్నాడు. ఈరోజు అపవాది చేయగలిగిందంతా ఒకడు ఎదిగేటప్పుడే ఒక గాయాన్ని కలిగి చేస్తాడు, ఒకడు దేవునికి దగ్గరికి చేరేటప్పుడే ఒక మాట అనిపిస్తాడు. ఇదిగో అన్నీ బాగున్నాను, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అన్నప్పుడే కుటుంబంలో ఒక రేపుతాడు. లేదు నేను భక్తిలో విశ్వాసంలో స్థిరంగా ఉన్నానన్నప్పుడు ఎమోషనల్గా ఎవరో ఒకళ్ళు దూషించేలా చేస్తారు. ఈ మైండ్ దాడి చేయబడినప్పుడు వెంటనే మనుషుడు ఇట్లా అయిపోతాడంట, బిగిసిపోతాడంట. కానీ అక్కడే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన వానికి, పరిశుద్ధాత్మని కలిగి ఉన్న వానికి, పరిశుద్ధాత్మతో సహవాసం లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడికి వ్యత్యాసం. ఎందుకంటే బలపరచువాడు పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో దేవుడు మనకి ఇదిగో నిన్నెవడు గాయపరచడు, ఎవడు మాట అనడు, ఎవడు నీకు జోలికి రాడు, ఎవడు నీకు ఇది చేయుడు, నష్టం చేయుడు, కష్టం తీసుకురాడు, ఇవన్నీ ఏం చెప్పలే. అనారోగ్యములు రావు, ఇవన్నీ ఏం చెప్పలే. ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుతే, దేవునికి దగ్గరగా బ్రతుకుతే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే, బయట ఉన్న స్థితిగతులు చూసి కాక దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఉంటే, చూసి బైబిల్లో చక్కగా ఈ మాట ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ ఎంఫసైజ్ దిస్ వర్డ్. నీ అంతరంగ పురుషుని బలపరుచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంతర పురుషుడు దినదినమున నూతన పరచబడుతున్నాడు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారండి? ఇదిగో లైవ్లో వీక్షిస్తున్నారు, ఎంతమంది చెప్పగలుగుతారు నా అంతరంగ పురుషుడు, మై ఇన్నర్ మ్యాన్ ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పగలవా? ఎందుకంటే ఇక్కడ చాలామంది you have many things you want to know, you want answers. Sometimes the only answer is get close to God. Can you accept that? Many of you have a question. నాకు ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా, కొన్నింటికి అన్నిటికి కలిపి ఒకటి ఉంది. ఫస్ట్ దేవుని దగ్గర రా. ఫస్ట్ డ్రా క్లోజర్ టు గాడ్, బికాస్ మెనీ థింగ్స్ యు ఆర్ నాట్ గెటింగ్ క్లోజర్ టు గాడ్. దట్ ఈస్ ద రీజన్ యు వాంట్ ఓన్లీ ఆన్సర్స్, సొల్యూషన్స్, బట్ యూఆర్ నాట్ రెడీ టు టేక్ ద స్టెప్. నీవు తీయవలసిన అడుగు తీసినట్లయితే దేవుడు నిశ్చయంగా మన జీవితాల కార్యం జరిగిస్తాడండి. బికాస్ హియర్ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ బిల్డ్ యూ. లిసన్ కేర్ఫుల్లీ. మీకు ప్రాక్టికల్గా ఐ జస్ట్ వాంట్ కన్క్లూడ్. దేవుడు మాకు తెలియజేస్తుంది, ప్రార్థన బలిపీఠం. ఈ ప్రేయర్ ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆత్మ రంగములో అక్కడ అధికారము ఆ వ్యక్తికి అనుగ్రహించబడుతుంది. ప్రార్థన ద్వారంగానే ఏదైనా జరుగుతుంది. ప్రార్థన అన్నప్పుడు మరలా అంటున్నాను, ఆత్మలో ప్రార్థన చేస్తాను బట్టి ఒక మనిషి బలపరచబడుతున్నాడు, కట్టబడుతున్నాడట. యువర్ బిల్డింగ్ ద ఇన్నర్ మ్యాన్. నీ జీవితంలో ఆత్మలో ప్రార్థన చేసే అనుభూతి రావాలంటే మొదటిగా పరిశుద్ధాత్మకి సమర్పించుకో. పరిశుద్ధాత్మకి సమర్పించుకోవాలంటే ఫస్ట్ నీ మైండ్ని క్లియర్ చేసుకో. నీ మైండ్ని క్లియర్ చేయాలంటే నీ ఎమోషన్ని క్లియర్ చేయి. బికాస్ దట్ ఈస్ ద డేంజర్ జోన్.
నీ మనసులో ప్రతి తలంపు, ప్రతి ఆలోచన దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపవాది దాడులు మన మైండ్లో కూర్చుండగా ప్రతీది చెరపట్టాలంట. గెట్ హోల్డ్, పట్టు. ఈ తలంపు ఏంటి, ఈ నొప్పి ఏంటి, ఈ టెన్షన్ ఏంటి, ఈ గాయం ఏంటి? ఇస్ దిస్ సాల్వబుల్ ఆర్ అన్సాల్వబుల్? ఒక విశ్వాసి చెప్తాడు, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఆల్ థింగ్స్ హ్యావ్ అన్ ఆన్సర్, ఆల్ థింగ్స్ కెన్ బి సార్టెడ్, ఆల్ థింగ్స్ కెన్ బి డెలివర్డ్, రిడీమ్డ్, దెర్ ఇస్ నో ఆపరేషన్ ఫర్ ఎ బిలీవర్. అంటే అపవాది అణిచిపెట్టే అధికారం లేదు నువ్వు అనుమతిస్తేనే కానీ. అవిశ్వాసం కలిగిన వాడు అపవాది ద్వారా అణిచిపెట్టబడినవాడు. విశ్వాసి ఎదిరించేవాడు, పోరాడేవాడు, ముందుకు సాగేవాడు. ఎందుకంటే ఈరోజు మెసేజ్ టాపిక్ అది. ఫిజికల్ రెలంలో ఉన్న పోరాటాలు చూడకుండా, ఫిజికల్ రెలంలో ఉన్న పోరాటాలకి ఫిజికల్ రెలంలో నువ్వు పోరాడకుండా స్పిరిచువల్ రెలంలో డీల్ చేయి, స్పిరిచువల్ రెలంలో పోరాడు, స్పిరిచువల్ రెలంలో నువ్వు సొల్యూషన్ లేకపోతే నువ్వు ఆన్సర్ లేకపోతే అక్కడ ప్రార్థనలో విక్టరీ నువ్వు పొందినప్పుడు ఫిజికల్ రెలంలో కూడా ఆటోమేటిక్గా సార్ట్ అవుతుంది అనేది మాట్లాడుతూ వస్తున్నాం. దానికి అగైన్ కన్క్లూడింగ్, హ్యావ్ ఎ కాన్సిక్రేటెడ్ లైఫ్. కాన్సిక్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. కాన్సిక్రేటెడ్ అనేటప్పుడు నిన్ను నీవు ప్రత్యేకపరచుకొని దేవుని చెంత చేరు. ఒక మనిషి ఎప్పుడైతే దేవునికి దగ్గరగా చేరతాం క్రమశిక్ష పరుచుకుంటాడో ఆ ప్రార్థన, నేను యథార్థంగా చెప్తున్నానండి, ఒక మనిషి దేవుని సన్నిధిలో తన హృదయాన్నంతా కుమ్మరించి నోరు తెరిచేసి, నౌ హియర్స్ అ ఛాలెంజ్. కొంతమంది ప్రార్థన అంటే బోర్ కొడుతుంది, కొంతమందికి ప్రార్థన అంతా డైవర్ట్ అయిపోతుంది. అలాంటి వారికి ప్రాక్టికల్ సజెషన్, ఫస్ట్ నీ స్థితిని గ్రహించుకో. కాన్సిక్రేషన్లో మొదటి రూల్ ఏంటంటే, నేను ఎక్కడున్నా, నేను ఎవరిని, నేను ఎటువైపు ఉన్నా, నేను ఏ మార్గంలో ఉన్నా, నా జీవితంలో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, ఏంటి నన్ను పోరాడుతుంది గ్రహించాలి. దీనికి సహాయం ఎవరు, విడుదల ఎవరు, జయం ఎవరు గ్రహించాలి. అప్పుడు ఆ వ్యక్తి చేయాల్సిన ప్రార్థన అన్న బలిపీఠం. నాకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు, జవాబు ఇవ్వగలిగిన వాడు దేవుడు, విడిపించగలిగిన వాడు దేవుడు, విముక్తినివ్వగలిగిన వాడు దేవుడు, నా స్థితిగతులను మార్చగలిగిన వాడు దేవుడు, నన్ను స్వస్థపరచగలిగిన వాడు దేవుడు అన్న విశ్వాసము నుంచి, విశ్వాసముతో ప్రార్థన చేస్తే, ప్రార్థన అన్న బలిపీఠం నువ్వు కట్టగలిగితే, దేవుడు సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎవరికి జవాబు అవ్వకుండా దేవుడు పోలే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఎవరిని దేవుడు విడిచిపెట్టినట్టుగా చరిత్ర లేదు. నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పక్షాన తన దూతలను పంపించి కార్యం జరిగించుకొని ఉండడు, స్థితిగతులను మార్చుకొని ఉండడు. ప్రేయర్ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. రిమెంబర్ దాట్. ప్రే. రెండోది కాన్సిక్రేషన్ లైఫ్లో ఫస్ట్ డిసర్న్మెంట్, అంటే నీ స్థితి ఏంటి గ్రహించు, ప్రార్థన చేయి, ప్రేయర్. రెండోది వాక్యము చదివేటప్పుడు దేవుడు ఏదో బైబిల్ ఏదో చదవాలరా, రోజుకి ఏదో చదవాలరా అన్నట్టు కాక, ఈ వాక్కు తగినట్టుగా నేను బ్రతకాలి, నేను బ్రతుకుతున్నానా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం అద్దం లాంటిది, దేవుని వాక్యము నీరు లాంటిది, మనకు ఉతక స్నానం అంట, క్లెన్జింగ్ యూ. సో దేవుని వాక్యము రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. అపవాదిని పోరాడటానికి నువ్వు వాడవలసింది దేవుని వాక్యము, నీ నోటి సొంత మాటలు కాదు. అండ్ మూడోది ఉపవాసం. ఈరోజు చాలామంది వారు అలవాటు తగినట్టుగా ఏదో దేవా పొద్దున లేచి మోకరించి ప్రార్థన చేస్తారు, పడుకునే ముందు ఏదో దేవా అని ప్రార్థన చేస్తారు, తినేటప్పుడు ఏదో థ్యాంక్ యూ లార్డ్ అని ప్రార్థన చేస్తారు, కానీ దేవునితో సహవాసం కలిగినట్లుగా ప్రార్థన ఉండదు. రెండోది వాక్యం అలవాటుగా ఆచారంగా చదువుతారు. కొంతమంది వాక్య కంఠతం ఉంటుంది, వాక్యం కోట్ చేయమంటే ఛాన్సే లేదు, వారిని మించుతా మనుషులు ఉండరు. అధ్యాయాలతో పాటు వచనాలతో పాటు వాక్యము కోట్ బ్రహ్మాండంగా చెప్తారు. కానీ ఎంతమంది కరెక్ట్గా వాక్యము తగినట్టుగా జీవిస్తున్నారు అన్నదప్పుడు, వాక్యంని జీవిస్తున్నావా అంటే చాలామంది మిస్ అయిపోతారు. అదే యేసుప్రభు అంటాడు, విన్నవారు మాత్రం కాదు, విన్న దాని ప్రకారం జీవించిన వాడు రాతి పైన కట్టబడిన ఇల్లు, బండపైన కట్టబడిన ఇల్లు, పునాది కలిగిన ఇల్లు. తుఫాను వస్తుంది, వరదలు వస్తాయి, గాలి కొడుతుంది, కానీ నిలిచి ఉన్న ఇల్లు. మూడోది ఫాస్టింగ్. ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్, యూ వాంట్ బ్రేక్ త్రూ. ఇప్పుడు కొందరు అన్నారు, హౌ టు నో మై ప్రేయర్ ఇస్ డిలేడ్ ఆర్ డినైడ్. ఫస్ట్లీ ఒక మాట ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఇటు వస్తాను, ఎందుకంటే స్టార్ట్ చేసాం కాబట్టి ఆపుతా బావదు. ఒకటి, కొన్ని విషయాలు డిలేడా అనేది సింపుల్గా చెప్పేయచ్చు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ డినయల్ ఆర్ డిలేడ్. ఎట్లా? దేవుని వాక్యం ఎరుగుతాను బట్టి
ఇది దేవునికి వాక్యానికి అంగీకారంగానే ప్రార్థన చేస్తున్నానా, దేవుని వాక్యానికి విరోధంగా ప్రార్థన చేస్తున్నానా? దేవుని వాక్యానికి ప్యారలల్గా అంటే దేవుని వాక్యం తగినట్టుగా నేను ప్రార్థన చేసి అడుగుతున్నానా, లేకపోతే దేవుడు చెయ్యని కార్యాలు, దేవుడు అంగీకరించిన కార్యాలు నాకు చేయవా అని అడుగుతున్నానా? దేవుని చిత్త ప్రకారము దేవుని వాక్యాన్ని తగినట్టుగా మనం ప్రార్థించినవన్నీ మన జీవితంలో ఆమెనే అంటే నెరవేర్చబడుతుంది. దేవుడు జరిగిస్తాడు. ఆయన జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము తగినట్టుగా, దేవుని హృదయం తగినట్టుగా, దేవుని చిత్త ప్రకారం నువ్వు ప్రార్థించినవన్నీ నీకు దొరుకుతుంది. తగిన సమయంలో కరెక్ట్గా దొరికేస్తుంది. కొన్నిసార్లు డినయల్ అనేటప్పుడు దేవునికి విరోధమైనవి, దేవుని చిత్తానికి విరోధమైనది, ఆయన స్వభావానికి విరోధమైనవి మనం ప్రార్థిస్తాంలో, ఉదాహరణకి దేవునికి విరోధమైన సంబంధము, లోకంతో స్నేహం, దేవునితో వైరం. ఒక పాపంలో ఉన్న స్త్రీని, ఒక పాపంలో జీవిస్తున్న స్త్రీని, లోకంలో మునిగి తేలుతున్న స్త్రీని, అనేక బంధకములతో కామ సంబంధమైన జీవితంలో జీవిస్తున్న స్త్రీని, ప్రభువా నాకు ఇవ్వవా, తనతో నాకు వివాహం జరిగించవా, నేను అక్రమ సంబంధం కలిగి ఉన్నాను, నాకు వివాహం జరిగించు, నాకు వివాహం అవ్వాలి అని ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడా? అది డిలేయా? నో, డినాయల్. కానీ దేవుని చిత్తంలో, దేవా నా జీవితంలో వివాహంకి నన్ను సిద్ధపరచు, నా జీవితంలో సాటిన సహకారాన్ని దయచేయి, నీ చిత్తంలో నాకు వివాహాన్ని జరిగించు. చూసి కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు అండి మన కార్యాలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతానికి నీ జీవితంలో నువ్వు చేసిన నిర్ణయాలు మాత్రం కాదు, కొన్నిసార్లు నీ పైన బాధ్యత కలిగిన వారు, నీ పైన కంట్రోల్ చేస్తున్నవారు. ఒక ఉదాహరణ చెప్తున్నా, అనుకుని చూద్దాం. దేవుడు నీ వివాహం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ వివాహం కొరకే దేవుడు ఇదిగో పలానా వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు, కనబరుస్తున్నాడు. కానీ ఉదాహరణకి చెప్తాం, నీ తండ్రికి ఆ మనిషిని చూడట్లే, నీ తండ్రి తన హృదయంలో ఇంకొక మనిషిని తలస్తూ, ఇంకొక మనిషిని నిర్ణయిస్తూ, ఆయన ఆశ ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నాకు ఇలాగనే ఉండాలి అని ఆయన సొంత నిర్ణయాలు చేస్తూ ఉన్నప్పుడు నీ లైఫ్ ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంది, దేవుని చిత్తము డిలే అవుతుంది. డినయల్ అవ్వలే, డిలే అవుతుంది. నువ్వు సమర్పించుకున్నావేమో, కొన్నిసార్లు నువ్వు మాత్రమే కారణం కాదు, నీ పైన అధికారం ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు, నువ్వు కలిసి ఉన్నవారు. యు సీ దట్ ఇట్స్ ఆల్ కన్సిడరేషన్. అందుకనే కుటుంబం మొత్తం రక్షణ మార్గంలోకి వస్తాం చాలా ముఖ్యం. కుటుంబం మొత్తం దేవుని చేతుల్లో సమర్పించుకుంటాం. మొత్తం నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామనేది దట్స్ అ వండర్ఫుల్ అండ్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఏ కుటుంబం అయితే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్నదప్పుడు చూసి ఆ కుటుంబంలో దేవుని చిత్తం కార్యం ఇలా జరిగిపోతుందండి, అయిపోతుంది. దట్స్ ఫర్ షూర్. లెట్ మీ నౌ కమ్ బ్యాక్. ఎలాగో ఒక వ్యక్తి శరీర రంగంలో ఏదైనా మారాలంటే ఆత్మరంగంలో డీల్ చేయాలి, ఆత్మరంగంలో డీల్ చేయాలంటే ఆ వ్యక్తులు ఏముండాలి, కాన్సిక్రేట్ చేసినప్పుడు ఏం చేయాలి, తను తాను ప్రత్యేకపరిచినప్పుడు ఏం చేయాలి, ప్రార్థన గురించి మాట్లాడుతూ వచ్చాం. రెండోది వాక్యం గురించి మాట్లాడుతూ వచ్చాం. మూడోది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఈరోజు ఇదిగో టైం చాలా అయింది, కానీ ముగిస్తూ కొన్ని ప్రశ్నలు మీకు వేయాలని ఆశపడుతున్నా. ఈ ప్రశ్నలకి మీరు జవాబు ఇచ్చుకుంటూ ఈ ప్రశ్నలతో మనం ముగించిపోతున్నాం. ఇదిగో ప్రార్థిస్తాం బదులుగా మనుషులతో పోరాడుతున్నావా అంటే ప్రశ్న నెంబర్ 1, ఎవరితోనో పోరాడుతూ ఉన్నావా, ఎవరితోనో గొడవలు పెట్టుకుంటా ఉన్నావా? కొన్నిసార్లు ఎవరితోనో కాదు, భార్యాభర్తలే గొడవ, ప్రార్థన లేదు, దేవునికి సమర్పించుకోరు, దేవుని మార్గంలో ఉండరు. అయ్యా అమ్మా, నువ్వు నీ భర్తతో వాదిస్తాం కన్నా, నీ భార్యతో వాదిస్తాం కన్నా మొదట నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావా పరీక్షించుకో. వారిలో వీరిలో పొరపాట్లు ఉండొచ్చేమో, వారిలో వీరిలో బలహీనతలు ఉండొచ్చేమో, కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదు, దేవుని వాక్యం తగినట్టుగా ఉండాలని అది ఆశపడు. మొదటిగా నీవు దేవుని మార్గంలో ఉన్నావా పరీక్షించుకో. ఈరోజు పోరాడుతున్నావంటే ఎవరితో పోరాడుతున్నావు, ఏంటి పోరాడుతున్నావు? ఈరోజు వాక్యంలో మీకు చెప్పగలిగింది, మనుషులతో నువ్వు వాదిస్తాను కన్నా మనం పోరాడేది రక్త మాంసములు కాదు, కనబడని శత్రు. పోరాటంతో నిజమే,
కానీ మనుషులతో కాదు, మాంసంతో కాదు, మనుషుడితో కాదు, కనబడిన శత్రువుతో. నీ ఫైట్ని డైరెక్ట్ చేయాల్సిన సైడ్లోకి డైరెక్ట్ చేయి. కొంతమంది సాతానుతో పోరాడరా అంటే ఇంట్లో పోరాడుకుంటున్నారు. నీ శత్రు అయిన సాతాన్ని పారదోలరా అంటే భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు పోరాడుకుని పారదోలుకుంటున్నారు. నీ బిడ్డల్ని దేవుని చేతులు సమర్పించి వారి కొరకు ప్రార్థన చేయి, విడుదల కలిగినట్లుగా, జయం కలిగినట్లుగా అంటే బిడ్డల్ని దూషించి పోగొట్టుకుంటున్నారు. యు సీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ, డీల్ యువర్ సిచ్యువేషన్ ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. ఇఫ్ యూ డీల్, యూ వుడ్ హ్యావ్ ద విక్టరీ. రెండో ప్రశ్న ముగిస్తూ అడుగుతున్నది, బయట ఉన్న దానికన్నా, అంటే ఇందా చెప్తూ బయట నీకు బలహీనత వస్తుందంటే లోపటికి బలం వెళ్ళిందా చూసుకో. బయట నీకు ప్రార్థనాహీనత కనబడుతుందంటే దేవునితో ఏకాంతంగా, వ్యక్తిగతంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా నీ స్థితిని గ్రహించి ప్రార్థన చేస్తున్నావా చూడు. నీ జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నావు అనిపిస్తే వెంటనే దగ్గరికి రా. గో టు ద రూట్ కాజ్. కొన్నిసార్లు ఇది ఎందుకు జరుగుతుందని అడగద్దు. ఇదిగో పలానా వస్తుందంటే నేను ఇక్కడికి దేవుని దగ్గర ఉండాలి, దేవుని దగ్గరకు చేరాలి, పలానా నష్టం కలుగుతుంది, పలానా ఓటం కలుగుతుంది, పలానా ఫస్ట్ నేను దేవుని దగ్గర ఉన్నానా. ఇంకో మాటలు చెప్పాలంటే అనారోగ్యం వచ్చింది అని అనిపిస్తే నేను సరిగా తింటున్నానా, సరిగా పడుకుంటున్నానా. సరిగా తినని వాడు, సరిగా పడుకునేవాడు వీక్ అయిపోతాడు, తప్పకుండా సిక్ అయిపోతాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకనే దేవుని వాక్యము, దేవునితో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేయ వారికి ఉండాలి. నెక్స్ట్, ఈరోజు ముగింపులో మూడో ప్రశ్న, దేవుని మీద ఆధారపడుతున్నావా, నీ మీద ఆధారపడుతున్నావా? నీ శక్తితో చేద్దామని నేనే చేస్తాను, నేను ఐ నో ఐ కెన్ డూ అంటున్నావా, ఐ నీడ్ గాడ్ టు డూ అంటున్నావా? నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు సర్వాంగ కవచము ధరించిన వాడుగా నిలబడుతున్నావా? అంటే సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, రక్షణ శిరసాగము, నెక్స్ట్ సమాధాన పాదజోళ్ళు, నెక్స్ట్ విశ్వాసము, వాక్యమనే ఆత్మ ఖడ్గము, ఏడోది ఆత్మలో ప్రార్థన చేస్తాం. చూసి ఈ 7 సర్వాంగ కవచం అంటాం. సర్వాంగ కవచంని ధరించుకుని నువ్వు నిలబడితే నిశ్చయంగా నీకు జయము. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా, లేకపోతే సొంత క్రియలను నెరవేరుస్తున్నావా? ఇదిగో, యాజ్ వి కన్క్లూడ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, హౌ ఈజ్ యువర్ లైఫ్? హౌ ఈజ్ యువర్ లైఫ్ అండ్ హౌ ఈజ్ యువర్ సిచ్యువేషన్? హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నావా? ఇంట్లో సమాధానం ఉందా? ఉద్యోగంలో సమాధానం ఉందా? చదువులో సమాధానం ఉందా? ఇల్లే స్థలంలో నెమ్మది ఉందా? కలవరంలో, భయంలో, భీతులు ఉన్నావా? ఈరోజు నేను చెప్పగలిగింది, దేవుని దగ్గర చేరండి. దేవుని దగ్గర చేరాలంటే హ్యావ్ ఎ కాన్సక్రేటెడ్ లైఫ్, ప్రత్యేకించబడిన జీవితం, డిసిప్లైన్డ్ లైఫ్. దేవుని దగ్గర చేరు, యథార్థంగా. ఈ ఒక మాట సలహా ఇస్తాను, నీ వలన నోరు తెరిచి ప్రార్థన చేయగలిగిన స్వతంత్రత కలిగిన వాడివైతే, అర్థమవుతుందా? రోజులో కనీసం ఒక 15 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేయగలిగిన స్వతంత్రత కలిగిన వాడివైతే, ఎందుకంటే ఎంతోమందికి ఆ స్వతంత్రత కూడా లేదు. నీకు ఉన్నప్పుడు ఆ స్వతంత్రతను వాడుకో. వెన్ యూ ప్రే, యు సీ, నువ్వు నోరు తెరువు, నేను బాగుగా నా ఆత్మతో నింపుతాను దేవుడు చెప్తాడు. నువ్వు నోరు తెరిస్తే ఆయన నింపుతాడంట. అంటే నోరు తెరవలసింది, అది నీవు చేయవలసిన కార్యం. ఇట్ ఈస్ అ డిసిప్లిన్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో అదే అంటున్నాం, ప్రార్థన చేయండి. టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. 100 ప్రాబ్లమ్స్ నీ జీవితంలో ఉన్న 100% ప్రాబ్లమ్స్ ఆర్ లింక్డ్ విత్ ప్రేయర్, నాట్ 99.9%. నీ జీవితంలో 100% ప్రాబ్లమ్స్ ప్రేయర్. అంటే ప్రేయర్లో దేవునికి సమర్పించుకోవాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో అపవాదిని ఎదిరించాలి, ప్రార్థనలో ఆత్మ సహాయం వేడుకోవాలి, ప్రార్థనలో ఆత్మ తానే నీ పక్షాన విజ్ఞాపన చేయాలి, ప్రార్థనలో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించాలని నువ్వు ఒప్పుకోవాలి. ఇట్స్ ఆల్ లింక్డ్ విత్ ప్రేయర్. అందుకని అంటాం, ప్రార్థన చేయగలిగిన వాడి జీవితము నెక్స్ట్ లెవెల్. So here I'm saying, not a ritual, but then humble, genuine prayer. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా, ఈరోజు ఈ లైవ్లో వీక్షిస్తాం వారిని చూడు ప్రభా.
ఇదిగోనయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ, ఉద్యోగంలో మార్పు కొరకు ఎదురు చూస్తూ, దేవా చదువుల కొరకు, విడుదల కొరకు, వివాహము కొరకు, జీవితంలో జయము కొరకు, స్వతంత్రత కొరకు, దేవా నీ చిత్తము జరిగించాలన్న ఆశ నిమిత్తమే, అదే సమయంలో దేవా వివాహములో ప్రభువా రిస్టోరేషన్ కొరకు, దేవా ఎన్నో భారములతో జ్ఞానము కొరకు, జయము కొరకు, కుటుంబం కొరకు, దేవా ఎంతోమంది వివిధ స్థలాల నుండి ప్రార్థన కోరుతున్నారు ప్రభా. ఇదిగోనయ్యా ఇక్కడ నీ వాక్యముని వింటూ వారి జీవితంలో సహాయము, విడుదల వేడుకుంటూ, ఇదిగో ప్రభా మెంటల్ హీలింగ్, రక్షణ నిమిత్తమై, గతము నుండి విడుదల నిమిత్తమై, వారు చేస్తున్న పనుల్లో జయము నిమిత్తమై, వారి జీవితంలో నీ సహాయము నిమిత్తమై, దేవా వారి జీవితంలో నీ మార్గదర్శనం, నడిపింపు నిమిత్తమై ప్రార్థన కోరుచునుగా చూడు ప్రభా. ఇదిగోనయ్యా నీ దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రం నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ప్రభా ఈ లైవ్లో ఈ వాక్యం వింటూ, ఈ శరీరంలో పోరాడుతున్న పోరాటాల్లో, ఈ శరీర రంగంలో కనబడుతున్న ఈ యుద్ధముల్లో, ఈ మనసులో కలుగుతున్న ఒత్తిళ్ళలో, ఇదిగో మేము పోరాడేది మనుషుల్ని కాదు అనేది గ్రహిస్తూ, ఇదిగో శరీర రంగములో ఈ లోక దృష్టిలో మేము పోరాడతాం కన్నా ఆత్మ రంగములో ఆత్మీయ దృష్టితో సర్వాంగ కవచము ధరించిన వారుగా, ప్రత్యేకించబడిన జీవితం కలిగిన వారుగా, నీకు దగ్గరగా కలిగిన వారుగా ఉంటే నిశ్చయంగా జయం ఉంటుందని ఈరోజు ధ్యానించి జ్ఞాపకం చేసుకుని విశ్వసిస్తున్న వారి జీవితంలో దేవా నీవు కార్యము జరిగించు ప్రభా. నీ చేతుల్లో సమర్పించుకున్న వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దగ్గరకు వచ్చే వారిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. నీ మీద ఆధారపడిన వారిని నువ్వు తుణీకరించే దేవుడు కాదు. దేవా నీ వైపు చూసిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఇదిగో గత వారం కూడా ధ్యానించాము, మాకు సహాయం కావాలంటే కొండల వైపు చూస్తే కాదు, నీ దగ్గర నుండే ప్రభా. మాకు సహాయం చేసేవాడు నువ్వయ్యా. ఈ లోకపు మనుషులు కాదు, ఏ మనుషుల్ని నమ్ముకుని బ్రతకనవద్దు ప్రభా, నిన్ను నమ్ముకుని బ్రతకాలయ్యా. దేవా ఎవరు తమ సొంత శక్తి, సొంత జ్ఞానము, సొంత క్రియల కార్యాల మీద ఆధారపడేవారుగా కాకుండా నీ మీద ఆధారపడేవారుగా చేయి ప్రభా. ఇదిగోనయ్యా చూడయ్యా, ఇంక నువ్వు రక్షణ లేని వారిని చూడు, ఇంక నువ్వు రక్షణ పొందని బాప్తిజం తీసుకొని నీతో నిబంధన చేయబడిన వారిని చూడు దేవా. ప్రతి ఒక్కరిలో నువ్వు కార్యం జరిగించయ్యా దేవా. నీ ఆత్మ ద్వారంగా ఒప్పుకోలు కలిగించు ప్రభా. దేవా నీ జీవ గ్రంథములో, గొర్రెపిల్ల గ్రంథములో పేర్లు ముద్రింపబడిన వారిగా, పేర్లు రాయబడిన వారిగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు కదయ్యా. అటువంటి కార్యాలు జరగాలి ప్రభా. దేవా లోకానికి నీ బిడ్డల పైన అధికారం ఉండనవద్దు, బానిస స్థితిలో ఎవరు బ్రతకనవద్దు, ఏ పాపానికి కట్టబడిన వారికి ఎవరు ఉండనవద్దు, ఏ చీకటి కార్యాలలో ముమ్మరంగా ఎవరు బ్రతకనవద్దు ప్రభా. విడుదలను వేడుకుంటానయ్యా, జయాన్ని వేడుకుంటానయ్యా. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడయ్యా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని చూడయ్యా. ఎవరెవరైతే దేవా నాకు దగ్గరగా రావా, దేవా నన్ను దర్శించవా, దేవా నాకు జయమవ్వా, దేవా నాకు విడుదల దయచేవా అని ఎవరెవరైతే యథార్థంగా నీ దగ్గర అడుగుతున్నారో చూడయ్యా, చూడు. బలపరిచే దేవుడు నీవే, జయమిచ్చే దేవుడు నీవే, విడుదలిచ్చే దేవుడు నీవే, లేవనెత్తే దేవుడు నీవే, బంధకాలని వెరగొట్టే దేవుడు నీవే, కాడిని వెరగొట్టే దేవుడు నీవే. ఇదిగోనే ప్రతి బంధకములో నజరేయుడైన యేసు నామములో తెంపబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి అపవాది కాడిలో, ప్రతి అపవాది భారము, ప్రతి అపవాది బరువు నజరేయుడైన యేసు నామములో వెరగొట్టబడును గాక. ప్రతి అపవాది భారము తీసివేయబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఇదిగోనయ్యా నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ ఆత్మ శక్తిని వేడుకుంటాను. నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి, నీ చిత్తాన్ని గ్రహించాలి, నీ ఆత్మ ద్వారా లోబడాలి ప్రభా, లోబడాలయ్యా దేవా. నీ ఆత్మ ద్వారా నడిపించబడి లోబడిన వారికి నీ ఆత్మ ద్వారంగా దేవా మాకు శక్తిని ఇస్తున్నావు, జీవింపజేస్తున్నావు. నీ సొత్తుగా నీ బిడలుగా బ్రతికే ధన్యత కలుగుతుంది. ఇదిగో ప్రభా నీ ఆత్మ ద్వారంగా ఎలా నడిపించబడాలంటున్న వారిని చూడు. పరిశుద్ధాత్మడా చూడయ్యా, ఎవరెవరైతే నిన్ను కోరుతున్నారో, ఎవరెవరైతే నీ సహాయాన్ని వేడుకుంటున్నారో, ఇదిగో తండ్రి నీవు వాగ్దానము చేసిన నీ ఆత్మ సహాయము, యేసుప్రభా నువ్వు వాగ్దానము చేసిన నేను వెళ్ళి పంపిస్తాను, ఆదరణకర్తని మీకు అనుగ్రహిస్తాను. ఇదిగో ప్రభా తండ్రి వాగ్దానము చేసిన వాగ్దానాన్ని మీకు పంపిస్తానన్నప్పుడు యేసయ్య ఇదిగో పరిశుద్ధాత్మ సహాయం, నింపుదలను కోరుతున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాను. ముట్టు పరిశుద్ధాత్మ, మాట్లాడయ్యా,
ఒప్పింపజేయ. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కావాల్సిన శక్తిని దయచేయి. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కావాల్సిన విడుదల దయచేయి. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో ట్రాన్స్ఫిగరేషన్, మార్పు కలగాలయ్యా. ప్రార్థిస్తున్న మార్పు కలుగుతుంది కదయ్యా. మార్పు కలిగేంతగా ప్రార్థన చేయాలి. మనస్సు మారునంతగా ప్రార్థన చేయాలి. మా చిత్తములతో మా భారములతో నీ సన్నిధిలోకి వచ్చినా కూడా నీ చిత్తమే జరుగునుగా కానీ సమర్పించుకున్నట్లుగా మారునట్లుగా అయ్యా అటువంటి ప్రార్థనాత్మను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. కుటుంబాలను కట్టయ్యా, బిడ్డల్ని స్థిరపరిచయ్యా, ప్రతి ఒక్కరికి కావాల్సిన జయము దయచేయ్యా. స్వస్థత కావాల్సిన వారికి ఎట్టి విధమైన స్వస్థత కావాలని వేరుకునే దేవుడివి. ఏ బలహీనపరచు ఆత్మల ద్వారా బలహీనపరచబడుతూ వేధించబడుతున్న ఆత్మల ద్వారా వేధించబడుతున్నారో చూడు ప్రభా. ఇదిగో యేసు నామములో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో వారికి ఉన్న బలహీనతలను యందునుంది విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. అనారోగ్యముల నుండి స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇదిగో విశ్వాసముతో నీవు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈరోజు నీ విశ్వాసముకు తగినట్టుగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు. దేవా, ఈ రీతిగా ఈ నెట్వర్క్ ద్వారంగా, ఈ ఆన్లైన్ ద్వారంగా, ఈ సోషల్ మీడియా ద్వారంగా నీ ప్రజలతో మాట్లాడటానికి, ప్రార్థిస్తానికి, నీ వాక్యాన్ని అందిస్తానికి, ఆరాధిస్తానికి దేవా విజ్ఞాపన చేస్తానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నీ సన్నిధిలో ఆశతో ట్యూన్ అయిన వారు, ఈ కార్యక్రమంలో లైవ్లో చూసిన వారు, ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా లైవ్లో కనెక్ట్ అయిన వారైనా కూడా ఈ కార్యక్రమం చూస్తూ నీకు దగ్గరగా చేరాలని అడుగు తీస్తే ప్రభా ఇదిగోనయ్యా నీవే నీ ఆత్మ ద్వారంగా వెంటనే ముట్టు ప్రభా. వారి దృష్టి నీ వైపు మలచబడాలయ్యా. నీ స్థానము ఎక్కడ అపవాది దొంగిలిస్తానికి లేదు మా జీవితంలో. నీ స్థానము ఎక్కడ అపవాది మా జీవితంలో దొంగిలిస్తానికి లేదు. నీకే మొదటి స్థానం ప్రభా. నీ మహిమ కొరకే జీవించాలి ప్రభా. నీవే సహాయాన్ని అనుగ్రహించు ప్రభా. ఈ లైవ్ ముగిస్తున్నాను. నీ ఆత్మ కార్యము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిలో కార్యము జరిగించమని పరిశుద్ధాత్ముడా ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన ఒక్కొక్కరికి అనుగ్రహించమని అడుగుంటూ నీవే బలపరిచి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.